వెల్కమ్ టు ది అజయ్ భారత్. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. लाइन में है ना, चलो भाई, भारत माता की जय. ऐसा मत बोलो मेरी जान. मुसलमान हमेशा आगे रहा. हिंदुस्तान पे जब भी मुसीबत आई, हिंदुस्तान में मुसलमान आगे रहा. ये मत यहाँ पर रिलीजियस मत लाओ, आप लोग रिलीजियस मत लाओ. ఇక్కడ ఒక ఆయన ఏమంటున్నాడంటే భారత్ మాతాకి జై అనొద్దు, కమ్యూనల్ నినాదాలు చేయొద్దు. భారతదేశంలో ఉన్న ముస్లింలు ఈ దేశానికి కష్టం వచ్చిన ప్రతిసారి నిలబడ్డారు అని చెప్తూ మరికొన్ని వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ గా మారిందో మీకు తెలుసు. ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వీళ్ళంతా కలిసి మేము మైనారిటీలమని చెప్పి హక్కుల్ని పొందడమే కాకుండా హిందువుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీయడంతో పాటుగా ఈ దేశానికి ప్రాణవాయువు వంటి విషయాలపైన ఈ విధంగా కమ్యూనల్ అనే ముద్ర వేసి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మీరే చెప్పండి, ఇది నిజమా కదా? ఇందులో ఏమైనా సందేహం ఉందా? కమ్యూనల్ అంటే అర్థం ఏంటి? ఇతను కదా బిహేవ్ చేశాడు కమ్యూనల్ యాంగిల్లో. అక్కడ ఉన్నటువంటి సందర్భం చూడండి. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనం. వారికి అవసరం ఏంటి? పెట్రోల్. నిజానికి పెట్రోల్ కొరత ఏర్పడిందా? ప్రభుత్వాలు ఆ దిశగా ఎప్పుడైనా ప్రకటన చేశాయా? ఆన్లైన్ లో తప్పుడు ప్రచారాల వల్ల బయట ఇలా బంకుల వద్ద బారులు తీరుతున్నారు జనాలు. ఇప్పుడు దీన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి? కరోనా టైంలో ఎవరైతే ఒక అతను తనను తాను కృత్రిమంగా హీరో అని పోర్ట్రేట్ చేసుకున్నాడో, అలాగే ఇతను కూడా తనను తాను ఒక హీరోగా పోర్ట్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాడా? వచ్చిన ప్రతి ఒక్కరికి 1 లీటర్ పెట్రోల్ ఫ్రీగా ఇచ్చేస్తాను, మీరందరూ కూడా లైన్ లో రండి, నేనున్నాను మీకోసం, నేను ఎవరు? నేనంటే ముస్లిం, ఈ దేశంలో ప్రతి కష్టకాలం వచ్చినప్పుడు నిలబడేది ముస్లిం మాత్రమే అని చెప్పి తన ఐడెంటిటీతో పాటుగా ఒక కమ్యూనల్ యాంగిల్ కూడా చూపిస్తున్నాడు ఈయన. అందులో ఒకరు ఎవరో భారత్ మాతాకి జై అని ఉంటారు. అయితే దానికి రిటర్న్ ఆన్సర్ గా ఏమంటున్నాడంటే భారత్ మాతాకి జై అనొద్దు అంటున్నాడు. ఈయన ఇలా మాట్లాడడం కమ్యూనలా, లేదంటే భారత్ మాతాకి జై అనడం కమ్యూనలా? అది దేశభక్తి నినాదం కదా. వందే మాత్రం దేశభక్తి నినాదం కదా. కమ్యూనల్ యాంగిల్ అని దీన్ని ఎలా అంటారు మీరు చెప్పండి? ఇటువంటి కేటగిరీ చెందినటువంటి మత ఛాందస్తవాదులు అందరూ కాదు, అందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే హిందువులకు విశ్వాసాలని వీళ్ళు పట్టించుకోరు, హిందువులు విగ్రహాలను పూజిస్తారని చెప్పి హేళన చేస్తారు. మరి ఇది కమ్యూనల్ కదా? ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కానీ మరో మాత టెంపుల్ దగ్గర కానీ మూత్ర మల విసర్జనాలు చేసి అతి దారుణంగా ప్రవర్తిస్తారు. మరి అలాంటి వాళ్ళ మీద వీళ్ళు ఎప్పుడు మాట్లాడరు. అది కమ్యూనల్ యాంగిల్ కదా? మన సనాతన ధర్మం ఈ నేల మీద అనాది కాలంగా ఉంటూ వస్తుంది. ఈ నేల చరిత్ర ఏ ఇతర ప్రాంతాల ఏ ఇతర దేశాలతో పోల్చుకున్నా కూడా ఎంతో ముందు నుంచుంది. అందుకే దీనిని అద్భుతమైన చరిత్ర కలిగిన సనాతన ధర్మ భారతదేశం అంటారు. వేద భూమి, కర్మభూమి, హిందూ భూమి, ఇలా ఎన్నో రకాల పేర్లున్నాయి. మరి వీటన్నిటిని కమ్యూనల్ యాంగిల్లోనే చూస్తాడా ఈ పెద్ద మనిషి? సోను సూద్ అయిపోదాం అనుకున్నాడు కదా ఈయన గారు. ఆయన ఇంట్లో నుంచి బయటికి రాగానే ఒక గుడి కనిపిస్తది, ఒక చర్చి కనిపిస్తది, ఒక బడి కనిపిస్తది, ఆ బడిలో సరస్వతి మాత టెంపుల్ కనిపిస్తది, లేదంటే షాపుల్లో ఎన్నో రకాలుగా హిందూ దేవీ దేవతల నామాలు కనిపిస్తాయి. ఇవన్నీ కమ్యూనల్. మరి ఈయన దృష్టిలో బొట్టు పెట్టుకుని ఒకటి కనిపిస్తాడు, సిలువ వేసుకుని మరొకటి కనిపిస్తాడు. ఇవన్నీ కమ్యూనలేనా? మరి ఈ గడ్డం వాళ్ళ, ఆ టోపీ వాళ్ళ, వీళ్ళందరూ కమ్యూనల్ అవుతారా? ఇతను తనను తాను ఒక ముస్లిం గా పోర్ట్రేట్ చేసుకోవడం కమ్యూనల్ కాదు. మరి ఈ దేశానికి సంబంధించిన భారత్ మాతాకి జై, వందే మాతర నినాదాలు కమ్యూనల్ ఎలా అవుతాయి? అందుకే ఈ వ్యక్తికి సపోర్ట్ చేసే మరికొంతమంది మత ఛాందస్తవాదులకి కొన్ని సూటి ప్రశ్నలు వేస్తా. మొన్న హోలీ పండుగ రోజు ఒక చిన్న రంగు చుక్క షెట్టి మీద పడిందని చెప్పి తరుణ్ అనే ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. అది కమ్యూనల్ యాంగిల్ అంటే. ఉత్తరప్రదేశ్ లో 2 చిన్నపిల్లలు, 10 సంవత్సరాల లోపున 2 చిన్నపిల్లల గొంతులు కట్ చేసి అవర్ టాస్క్ ఇస్ డన్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది కమ్యూనల్ యాంగిల్ అంటే. ఆడపిల్లలైతే లవ్ జిహాద్ చేసేద్దాం, చిన్నపిల్లలు మగపిల్లలైతే వాళ్ళని చంపేద్దాం, ఎందుకంటే అక్కడికక్కడే నెక్స్ట్ వచ్చే జనరేషన్ ని నాశనం చేయాలి కాబట్టి. ఇది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు వాళ్ళు చేసేది అసలైన కమ్యూనల్ యాంగిల్.